నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఖాన్ నేను రాజశేఖర్ ముందుగా వివిధ వార్తాపత్రికలోని ప్రధాన ముఖ్యాంశాలు సార్ చూద్దాం. ఈనాడులో ప్రధానంగా సీతమ్మను మనువాడే భద్రాద్రి రామయ్య అంటూ ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూర్యుడు, కళ్యాణోత్సవేళ మంగళసూత్రాలు భక్తులకు చూపుతున్న అర్చకులు అంటూ కూడా ప్రధానంగా అంగరంగ వైభవంగా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వార్షిక కళ్యాణోత్సవం అశేష భక్తజనుల మధ్య ఘనంగా జరిగినటువంటి వార్త ప్రధానంగా కనిపిస్తుంది. సార్వత్రిక సవాళ్లు, నేటే నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకారం, ప్రధాన పార్టీలకు నేతలకు ప్రతిష్టాత్మకం అంటూ కూడా ఒక వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్కు కీలకం అంటూ కూడా ఒక హెడ్లైన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అస్త్రశస్త్రాలతో సిద్ధమైన కాంగ్రెస్, భాజపా ఇప్పటికే ప్రచారానికి నాంది. అందరి దృష్టి రెండంకెల స్థానాలపైన అంటూ ఒక వార్త కనిపిస్తుంది. బ్యాలెట్తో ఎన్నికలంటే భాజపాకు భయం ఎందుకు, ఈవీఎంలపై జనాలకు విశ్వాసం లేదు, దక్షిణ భారతదేశంపై మోదీకి చిన్నచూపు, రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారు, వాయనాడ ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి వార్త కనిపిస్తుంది. గంజాయి మిల్క్ షేక్, మత్తు ముఠాల నయాదందా పొడిగా మార్చి విక్రయం అంటూ కూడా కనిపిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్కు సంబంధించి ఎప్పటికప్పుడు గంజాయి వార్తలు వింటూనే ఉన్నాం. కాంగ్రెస్ వలసల ప్రభావం ఎంత, భాజపాల నుంచి భారీగా చేరికలు, హస్తం బలంగా ఉన్న నియోజకవర్గాలు నితే తీరు, 6 లోక్సభ నియోజకవర్గాలపై ప్రధాన దృష్టి అంటూ కూడా కనిపిస్తున్నటువంటి వార్త కనిపిస్తుంది. భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం, నీట మునిగిన విమానాశ్రయం, పలు భారత్ సర్వీసులు రద్దు. మరొక వార్త, గ్యారంటీగా వచ్చేది మేమే, అన్ని హామీలు నాది పూచి, మూడోసారి కమలానిదే విజయం, అస్సాం త్రిపుర సభల్లో మోదీ. ప్రధాని మోదీ అవినీతి ఛాంపియన్, ఈసారి భాజపాకు 150 సీట్లు వస్తాయి, ఎన్నికల బాండ్లో అతిపెద్ద దోపిడీ పథకం, అమేఠీ పోటీపై పార్టీదే తుది నిర్ణయం అంటూ కూడా రాహుల్ వ్యాఖ్యలు. ముగిసిన తొలి దశ ప్రచారం, తమిళనాడు సహా వివిధ రాష్ట్రాల్లోని 102 లోక్సభ స్థానాల్లో రేపు పోలింగ్, అరుణాచల్ అసెంబ్లీకి కూడా అంటూ ఒక వార్త కనిపిస్తుంది. కూటమిల పోరు, కలిసి వచ్చేది ఎవరికి, తమిళనాడు త్రిముఖ పోటీ, తొలి విడతలో కీలకం అనే ఒక వార్త కనిపిస్తుంది. మధ్యప్రదేశ్లో కమల్నాథ్కు షావో రేవు, భాజపాకు చంద్రపూర్ పరీక్ష అనే ఒక వార్త కనిపిస్తుంది. చెరువుల కబ్జాలతో ముప్పే, జలవనరులు కాపాడుకోకపోతే ప్రజా జీవనానికి ప్రమాదం, నీటి నిర్వహణ లోపంలో పెరుగుతున్న ఆక్రమణలు, ఈనాడు కథనంపై స్పందిస్తూ ఒక వార్త కనిపిస్తుంది. అమరావతిపై ఇంత కక్ష అంటూ వార్త కనిపిస్తుంది. ఏపీ రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో నమూనా గ్యాలరీ ధ్వంసం, ప్రతి నమూనాను పగలగొట్టిన దుండగులు ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ఈనాడుకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి యూఏఈలో జల విలయం, ఏడాదిన్నరలో కురవాల్సిన వాన ఒక్క రోజులోనే దుబాయ్కి వరద పోటు వార్త కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్లో పూర్తిగా మోకాళ్ళతో నీరు కనిపిస్తున్న చిత్రపటం ఉంది. ఎడారిలో వసంతం, సౌత్లో పచ్చగా చిగురిస్తున్న నేలలో అనే ఒక వార్త కనిపిస్తుంది. మక్కా మదీనా నడుమ పచ్చదనం అంటూ. తెలంగాణలో భానుడి ప్రతాపం, నల్గొండ జిల్లా నిడమనూరులో 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వార్త కనిపిస్తుంది. జీవన మరణమే అన్ని పార్టీలకు పెను సవాల్గా మారిన లోక్సభ ఎన్నికలు అనే ఒక వార్త కనిపిస్తుంది. ఇక అన్ని పార్టీలకు సంబంధించి మెజార్టీ స్థానాలు గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీ సర్కార్కు సుస్థిరత, ప్రభుత్వం కూలిపోతున్నట్టు ఇప్పటికే విపక్షాల ప్రచారం అనే వార్త కనిపిస్తుంది. మెజార్టీ సీట్ల లక్ష్యంగా బీజేపీ సీక్రెట్ ఆపరేషన్, రంగంలోకి ప్రత్యేక బృందం, అభ్యర్థులకు అండగా షాడో టీంలు, అమిత్ షాకు నివేదికలు అనే వార్త కనిపిస్తుంది. నేటి నుంచే నామినేషన్లు, ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ విడుదల, మంచి రోజు కావడంతో రెడీ అయిన అభ్యర్థులు. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన, 29 వరకు ఉపసంహరణ అంటూ వార్త కనిపిస్తుంది. బీజేపీ అభ్యర్థుల నామినేషన్లకు ఢిల్లీ నుంచి నేతలు, కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య మంత్రుల రాక, నేటి నుంచి 25 వరకు నామినేషన్ల పర్వంటకు వార్త కనిపిస్తుంది. నేడు నామినేషన్ వేరున్న మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, మెదక్ అభ్యర్థులను వార్త కూడా ఇందులో ఇంక్లూడ్ అయినటువంటి పరిస్థితి. గవర్నర్గా ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాప్ చేశారు, 2020లోనే చెప్పా అంటూ కూడా నాటి సర్కారు విషయాన్ని పక్కదారి పట్టించి ప్రస్తుత దర్యాప్తుతో నేడు చెప్పింది నిజమైందని తేలింది. మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ 32 కోట్లు ఎవరివి, అసెంబ్లీ ఎన్నికల వేళ పట్టుబడి నగదును ఎవరు తీసుకువెళ్లిన వైనం, 43 కోట్ల తీసుకువెళ్ళింది 11 కోట్లే. ఇక సొమ్మును కోర్టుకు సమర్పించిన అధికారులు లెక్కలు చూపలేకే డబ్బులు వదిలేశారా, గత నెలలో 14.30 కోట్ల రూపాయల స్వాధీనం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. బైక్ను ఢీకొట్టి 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి చెంపపేటలో లారీ బీభత్స ఒక వార్త ఉంది. అలాగే వారంలోగా మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ నివేదిక, రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం, నివేదిక ఆధారంగా మరమ్మతులపై నిర్ణయం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. నక్సలిజాన్ని కూకటి వెళ్లతో పెకిలిస్తామంటూ ఛత్తీస్గఢ్లో బీజేపీ వచ్చాక యాంటీ నక్సల్స్ ఆపరేషన్ వేగరం చేస్తామంటూ అమిత్ షా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి వార్త కనిపిస్తుంది. తర్వాత సాక్షి చూద్దాం. సాక్షికి సంబంధించి నేత్ర పర్వం, భద్రాద్రి రామయ్య కళ్యాణం, బాలరాముడి సూర్యతిలకం వార్తలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. 4వ విడత ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ అనే వార్త కనిపిస్తుంది. 17 ఎంపీ స్థానాలకు ఈరోజు కంటోన్మెంట్
అభ్యర్థికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నట్టు కూడా ఇందులో ఉంది. రైతుల వేలం వర్రి రుణ వసూళ్లపై సహకార బ్యాంకుల తీరుతో అన్నదాతల ఆందోళనకు వార్త కనిపిస్తుంది. ఇప్పుడే మరమ్మతులొద్దు, కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ. అయ్యర్ కమిటీ సిఫార్సులు వచ్చాకే రిపేర్లు చేపట్టాలని ఇరిగేషన్ శాఖలకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారతదేశ జనాభా 144.17 కోట్ల రూపాయలు. స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ నివేదికలో ఐక్యరాజ్య సమితి మొత్తంగా భారత్లో జనాభాలో చూసుకుంటే 24% మంది ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 14 లోపు వారే ఎక్కువగా ఉన్నారంటూ కూడా వార్త ప్రచురితమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పునాదులు లేకుండా చేస్తాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు. మా ప్రభుత్వాన్ని కూల చూస్తామంటే చూస్తూ ఊరుకోం, మేము గేట్లు తెరిస్తే పార్టీలో మిగిలేది మీ బంధువులు అంటూ కూడా ఆయన చాలా కీలకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు, కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. వ్యూహకర్తలు హ్యాట్సప్ అనే ఒక వార్త కనిపిస్తుంది. జారిన జాకీలు, విశ్వసనీయత లేని బాబుకు జనార్దన్ లేని తేల్చెప్పిన రాబిన్ శర్మ బృందం అంటూ వార్త కనిపిస్తుంది. అత్యధికం 44.7 రాష్ట్రంలోకెల్లా భద్రాచలం సబ్ డివిజన్ పరిధిలో గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితి కనిపించి ఒక వార్త కనిపిస్తుంది. అలాగే చివరిగా వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి ఇవాళ నుంచి నామినేషన్లు నెల 25 వరకు అవకాశం. 26న స్కూటీని రాష్ట్రంలో జోరందుకున్న లోక్సభ ఎన్నికల ప్రచారం అనే వార్త కనిపిస్తుంది. బైక్ ర్యాలీలు, కార్నర్ మీటింగ్స్కు కాంగ్రెస్ ప్లాన్ ఉన్నట్టు వార్త కనిపిస్తుంది. వ్యవసాయ మార్కెట్లపై దళారీల గద్దలు, మిల్లర్లు, వ్యాపారులు, ఏజెంట్లు అనే ఒక వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పాలక వర్గాలు అధికారులతో కుమ్మక్కు, యార్డులకు పంట పోటెత్తగానే రేట్లు డౌన్ అంటూ కూడా వార్త కనిపిస్తుంది. దుబాయ్లో కుండపోత వర్షంతో దుబాయ్ అల్లకల్లోలం అవుతున్నటువంటి వార్త కనిపిస్తుంది. మిల్లు లేని దళారీకి 220 కోట్ల ధాన్యం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు అక్రమాలు, 10 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాయం. ఇక అధికారులు తనిఖీలో బయటపడ్డ భాగోతం అనే వార్త ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తర్వాత మనం హౌసింగ్ భూములపై సర్వే అనే వార్త ఉంది. కాబోయే ప్రధాని వాయనాడ్ నుంచి వచ్చే 20 ఏళ్ళు రాహుల్ గాంధీ ప్రధాని సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వార్త కూడా ప్రధానంగా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక చివరిగా అమ్మా న్యూస్ చూద్దాం. అమ్మా న్యూస్ సంబంధించి ప్రధానంగా వార్త కళ్యాణం కమనీయం అనే వార్త కనిపిస్తుంది. కన్నుల పండుగ సీతారాముల కళ్యాణం, భద్రాద్రిలో మహోత్సవం అనే వార్త కూడా కనిపిస్తుంది. టచ్ చేసి చూడు, నీ పార్టీ 3 నెలల్లో బొంద పెడతాం, రేవంత్కు ముఖం చూపించలేకనే అసెంబ్లీకి రాని దొంగవు నీవు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి అనే వార్త కనిపిస్తుంది. అలాగే శ్రీరాముడు సాక్షిగా గెలుపు నాదే, అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా, చేవెల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ సెగ్మెంట్లో విస్తృతంగా ఆయన ప్రచారం చేస్తున్నటువంటి వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. దీనిపై పూర్తిగా విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకి న్యూస్ ఛానల్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నమస్కారం కృష్ణమూర్తి గారు. నిన్న వాయనాడు పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మోదీకి సంబంధించి కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో కానీ ఆయన చాలా కీలకంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు వారణాసికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ప్రధానమంత్రి అయితే ఈసారి వాయనాడుకి సంబంధించి, అంటే గతంలో వారణాసి, ఈసారి వాయనాడు నుంచి ప్రధాని కాబోతున్నట్టు రాహుల్ గాంధీ సంబంధించి చాలా క్లియర్ కట్గా నిన్న ఆయన ప్రసంగంలో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు, కానీ ఆ పరిస్థితి దేశంలో ఉన్న చర్చ జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఆదరణ ఉన్నదా? ఇండియా కూటమి బలంగా ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని సింగిల్ గా ఎదుర్కోలేము అని రెండు విపక్ష పార్టీలు ఏకమయ్యాయి. దానికి ఇండియా కూటమి అని పేరు పెట్టుకున్నాయి. ఇండియా కూటమి పెట్టినప్పుడు ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ కేరళలో పోటీ చేశారో అక్కడే రేవంత్ గాంధీ అదృష్టం వ్యాఖ్య చేశారు. ఉన్నటువంటి సిపిఎం ప్రభుత్వం పరోక్షంగా బీజేపీ సహకరిస్తుంది అని చెప్పారు. సిపిఎం ఏ కూటమిలో ఉన్నది? ఇండియా కూటమిలో భాగస్వామి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సిపిఎం మద్దతు పలుకుతా ఉన్నది. కానీ కేరళలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తా ఉంది. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పారు. మీరన్న వ్యాఖ్య చెప్పారు, చెప్పారు. పరోక్షంగా బీజేపీకి సిపిఎం మద్దతు ఇస్తున్నది, పినరాయి విజయన్ మద్దతు ఇస్తున్నారు అని చెప్పేసి ఆయన పేరే చెప్పారు. దేశవ్యాప్తంగా ఓటు చీరకుండా ఉండాలి అంటే బీజేపీ వ్యతిరేక ఓటు ఏకపక్షంగా కూటమి రావాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కూటమి
ఈ రకమైనటువంటి వెన్నుపోట్లు పొడుస్తూ ఉంటే, వెన్నుపోటు రాజకీయాలు చేస్తా ఉంటే ఎట్లా దీన్ని తెలంగాణ ప్రభుత్వం భావిస్తా ఉంటుంది? ఎంత విశిష్ట అవుతుంది? ఏ రాష్ట్రంలో చూసినా కాంగ్రెస్ పార్టీ కొంచెం ప్రతికూల పరిస్థితులు. వేరే పార్టీలో ఏ పార్టీ అంటే మోడీ వ్యతిరేక ఓటు చేర్చాలి, తెలంగాణకు రండి, తెలంగాణకు వస్తే బీఆర్ఎస్ లో ముక్కున్నది, మోడీ వ్యతిరేక బీఆర్ఎస్ పోయే అవకాశం ఉంది. ఏపీకి వెళ్ళండి, ఏపీలో అక్కడ పార్టీలు ఉన్నాయి, వైసీపీ రండి, అక్కడ తమిళనాడుకి వెళ్ళండి, అక్కడ ఉన్నాయి. కూటమి జరగచ్చినప్పుడు ఖచ్చితంగా పనిచేస్తున్నాయా? కూటమిలో పార్టీని ఐక్యంగా ఉన్నాయా? ఐక్యంగా లేనప్పుడు రాహుల్ గాంధీకి ఎట్లా అంటే ఇండియా కూటమికి ఏ రకమైనటువంటి మెజారిటీ వస్తా ఉంటుంది, మెజారిటీకి ఎట్లా సాధించాలి అన్న విషయాన్ని ఆలోచన చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా వారణాసి నుంచి నరేంద్ర మోడీ గెలిచి ప్రధానమంత్రి అయ్యారు. రేపు వాయనాడు నుంచి గెలిస్తే ప్రధానమంత్రి అవుతారు. వాయనాడు నుంచి రాహుల్ గాంధీ గెలిచిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీట్లు సుమారుగా 277 సీట్లు రావాలి. వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసేది కూడుంటుంది. కూటమి ఎంత ఖర్చు కూడా వస్తాయా అనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం. రెండో అంశం కాన్స్టిట్యూషన్ లో మాట్లాడతారు. ఎలక్టోరల్ కాన్స్టిట్యూషన్, ఎలక్టోరల్ కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టు దాన్ని అంటే ఖచ్చితంగా తప్పొచ్చింది, దాంట్లో అనుమానం లేదు. కానీ నల్లధనాన్ని ఆపాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసింది. వాస్తవానికి బీజేపీ కన్నా ఎక్కువ అంటే బీజేపీ సీట్లను పరిశీలించే పార్లమెంట్ లో బీజేపీకి ఉన్న సీట్లను పరిశీలించి కాంగ్రెస్ పార్టీ సీట్లను పరిశీలిస్తే బీజేపీ తక్కువ నిలువ వచ్చాయి, బాగా ఎక్కువ. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చినాయి. సీట్ల పరంగా చూస్తుంటే అధికారంలో ఉంది కాబట్టి రాయవచ్చు, తప్పేం లేదు దాంట్లో. బీజేపీ అధికారంలో మాట్లాడచ్చు, కానీ అక్కడ బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చాయి. మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు గతంలో ఉన్న అధికారంలో బీఆర్ఎస్ ఎక్కువ వచ్చాయి. అంటే ఇక్కడ చూడండి, రాష్ట్రంలో చూస్తున్నాం అధికారంలో పార్టీకి ఎక్కువ వచ్చాయి, కేంద్రంలో చూస్తే ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఎక్కువ వచ్చాయి. ఎవరికి అవినీతి ప్రోత్సహించిన ఎవరెవరు తప్పట్టు సుమతి గారు, ఇంకొక అంశం ప్రధానంగా నోటిఫికేషన్ కి సంబంధించి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి కీలక ఘట్టం మొదలైంది. ప్రచారాలకి అన్నిటికి కూడా చాలా వరకు ఒక కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు నుంచి నామినేషన్ల పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి మొదలు కాబోతుంది. సో అంటే చాలా పార్టీలకు జీవన మరణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ అనుకున్న సీట్లు సాధించకపోతే తర్వాత ప్రజల్లో ఎలాంటి భావాలు వస్తాయని కూడా చాలా వరకు కీలకమైనటువంటి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఈరోజు స్టార్ట్ అవబోతుంది. సో అంటే కొన్ని ముహూర్తాలు కూడా చూసుకొని నామినేషన్లు వేసే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మెదక్ నుంచి కూడా నామినేషన్లు వేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకి మహబూబ్ నగర్ మెదక్ అభ్యర్థులు మల్కాజ్గిరి నామినేషన్ వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఎలా ఉండబోతుంది అంటారు? నోటిఫికేషన్ వస్తుంది, ఎవరికో అభ్యర్థులు ఆల్రెడీ తయారైపోయారు. బీజేపీకి సంబంధించి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ఎప్పటి నుంచో. మన రఘునందన్ అభ్యర్థులు శ్రీరాముడు బాలరాజేంద్ర నుంచి నామినేషన్ పత్రం నుంచి పూజ చేసి వచ్చారు. ఎవరికి వారిగా నిన్న కొంతమంది శ్రీరాముని కన్యాక్షేత్రాలు వెళ్ళినప్పుడు కొంత రామారావు గారు ఆశీస్సులు తీసుకున్నారు. ఎవరికి వారిగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. నామినేషన్ అంటే ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి కానీ కొంతమంది నామినేషన్ వేసే అవకాశం. దీనికి సంబంధించిన బీజేపీ నామినేషన్ విషయంలో కేంద్ర పార్టీ నాయకులు వస్తా ఉన్నారు. అంటే భారీ ఎత్తున ర్యాలీలో వెళ్ళి తీయాలి, నామినేషన్ వేయాలి. అంటే నామినేషన్ రోజే బలం సత్తా నిరూపించాలి. ఏంటి పార్టీ బలం చేయాలి, పార్లమెంట్ బలగమైన అనేది చూపించాలనే ఉద్దేశంతో పార్టీలు సమాయత్తమైన ఇందుకు సంబంధించి నామినేషన్ సంబంధించి కూడా ఎన్నికల సంఘం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఇప్పటికే నామినేషన్ పత్రాలను పూర్తి స్థాయిలో ఫిలప్ చేసిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన సిద్ధమయ్యారు. నామినేషన్ స్వీకరించినప్పుడు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఎవరి వాళ్ళ బలాలను చూపించాలి. ప్రజల్లో ప్రజా మద్దతు స్వీకరణ కోసం చేసే ప్రయత్నాల్లో ఈ బల ప్రదర్శన అని చెప్పవలసింది.
ఈ ఏర్పాటు చేస్తా ఉన్నాం. రైట్ కృష్ణమూర్తి గారు, ఇంకొక అంశం మాట్లాడదాం. అంటే ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక పట్టాన విమర్శలు చేస్తున్నటువంటి కేసీఆర్కి సంబంధించి మాజీ సీఎంగా ఉన్న కేసీఆర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్ చేయడం, ఆయన నిన్న స్పందించిన తీరు చూస్తే చాలా వరకు చాలా క్లియర్ కట్గా ఆయన 30 మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నారు, మేము తీసుకుంటాం కూడా, కేసీఆర్ మా జోలికి వస్తే తడాకా చూపిస్తాం, నీ పని అయిపోయింది. చాలా వరకు కూడా ఏ స్థాయిలో కేసీఆర్ అయితే కామెంట్ చేస్తారో అదే స్థాయిలో ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రతిస్పందించి ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి. యాదాద్రి ప్లాంట్ అవినీతిపై కానీ లేకపోతే జగదీష్ జైలుకే వెళ్తాడని చెప్పడం కానీ, ఎప్పుడైతే కవిత జైలుకి వెళ్ళిందో అప్పటి నుంచి మీకు మెంటల్ వచ్చింది, మైండ్ చెడిపోయింది, చాలా కామెంట్స్ నేను మీరు వినే ఉంటారు. సో ఆ కామెంట్స్ సంబంధించి మీ 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 యొక్క విశ్లేషణ ఏంటి, మీ స్పందన ఏంటంటే ఎలా ఈ విధంగా చూడొచ్చు అంటారు? అంటే సార్ ఎట్లా ఉంటుంది సార్, మీరు మన ప్రశ్న అడిగారు, మీరు ఏ రకంగా ప్రశ్న అడిగితే ఆ రకంగా జవాబు చెప్పాలి. మన కేసీఆర్ కూడా చాలా జుగుప్సాకరంగా మాట్లాడారు, అది కొంత తప్పాయి. సమాజం హర్షించే భాష కాదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు, ప్రజల్లో ఉన్నప్పుడు, ఒక కుటుంబ నాయకులుగా ఉన్నప్పుడు ప్రజలకు ఆదర్శవంతమైన భాష ఉండాలి, ప్రజలకు ఆదర్శమైన పరిపాలన ఉండాలి, ప్రజలకు ఆదర్శమైనటువంటి ప్రవర్తన ఉండాలి. కానీ ఆయన ప్రవర్తన కుటుంబ ప్రవర్తన లేదు. ఒక మహిళ లిక్కర్ వ్యాపారం చేస్తారు సార్, చెప్పండి, లిక్కర్ వ్యాపారం చేయకపోయా బిడ్డ, లిక్కర్ వ్యాపారం చేయడం మహిళ చూస్తా, దేశవ్యాప్తంగా ఏ మహిళ అయినా లిక్కర్ వ్యాపారం చేస్తారని చూస్తా. రాజకీయాల్లో ఉన్నవాడు కాదు, వ్యాపారవేత్తలను గమనించండి. ఎంతో మంది వ్యాపారవేత్త బడా వ్యాపారవేత్త ఉన్నారు కదా, ఎవరైనా చూస్తున్నారా మహిళలు? బిడ్డను సరి చేసుకోకపోయా. కొడుకు అహంకారం, ఇంకా కొడుకు అహంకారం తగ్గాల్సిన అవసరం తగ్గదు. కేసీఆర్ ఏం చేయమంటావు? బిడ్డ ఎక్కువైనా కొడుకు ఇట్లా, బిడ్డ చెప్తున్నపోయా కొడుకు చెప్తున్నాడు అంటే ఏం చేయమంటాడు? ప్రశ్నించారు. దాంతో ఆయన నోరు ఏం మాట్లాడాలి అర్థం అవుతుంది, ఏం మాట్లాడితే ఏం మాట్లాడకూడదు అని బిడ్డగా ఆయన కోల్పోయేమని అనుమానం వస్తా ఉంది. సభ్య సమాజం తలెత్తుకునే విధంగా భాష ఉంటే అది సరైనది కాదు. కాబట్టి గతంలో చాలా సార్లు మన ప్రవాసాలు మిగతా వాళ్ళు చాలా సార్లు చెప్పారు, భాష మార్చుకో, ప్రవర్తన మార్చుకోవాలి. వినదే ఏం చేస్తారు? విన్నప్పుడు దాని మానే అని చెప్పాడు, దాని మానలేదు, మీ దాంట్లో అని వచ్చాను, తప్పేంటి? నేను కోమరెడ్డి దగ్గర అదే మాట్లాడాను, తప్పే లేదు. స్టేషన్లో మాట్లాడుతున్నాను, మీకు తెలుసలేదు, పార్టీ బలహీన పడింది, నాయకులు పోతున్నారు, శ్రేణులు ఉండట్లేదు, మీరు ఎవరిని ఇంకా దగ్గర రానియట్లేదు, మీరు ఇంకా కలవట్లేదు. నిన్న వరకు తలవిమలను గడిన కోటగా మార్చుకున్నారు. ఓకే, అయిపోయింది, అధికారం పోయింది, వచ్చి పార్టీ ఆఫీస్ కూర్చోండి, పార్టీ ఆఫీస్ కూర్చొని కార్యకర్తలు నాయకులతో మాట్లాడండి, వాళ్ళని కలవండి, వాళ్ళు వినండి ఏం జరిగింది క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన ఏ రకంగా ఉంది అనేది వాళ్ళతో వినండి, వాళ్ళ అభిప్రాయం తీసుకోండి. పాలన మంచిగుందా, చెట్టుకుందా? చెట్టు ఉంటే మనం ఏ రకంగా మన కాంగ్రెస్ పార్టీ దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత ఏంటిది, మనం ఏం చేయాలి అనే విషయాన్ని అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే కవిత విషయంలో కూడా 2 ఏళ్ళ వరకు బెయిల్ కూడా రాదు అని కొన్ని కామెంట్స్ కూడా చేశారు ఆయన. అంటే కామెంట్స్ అంటే మీరు అన్నట్లు పూర్తిగా మీరు ఎలా మాట్లాడితే వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. మీరు ఇచ్చిన దాన్ని ఏదైతే కామెంట్స్ ఉన్నాయో కామెంట్స్ తగ్గట్టుగానే నేను కోమటిరెడ్డి స్పందించడం మన క్లియర్గా కనిపిస్తాను. ఆయన కవితకు సంబంధించి 2 ఏళ్ళ వరకు బెయిల్ కూడా రాదని కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో అది ఏ విధంగా చూడొచ్చు అంటారు? కొంత చట్టం లీగల్ ఒపీనియన్ తీసుకుంటే ఖచ్చితంగా తెలుస్తావు. ఈడీ చట్టం ఏంటిది, సిబిఐ యాక్ట్ ఏంటిది, వాళ్ళు ఏ సెక్షన్ల కింద కవిత మీద కేసు నమోదు చేశారు, ఆ సెక్షన్లకు ఒకవేళ నేరం రుజువు అయితే ఎన్ని రోజులు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జైల్లో ఎన్నో ఉండాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇప్పుడు ఎన్నో నుంచి ఉంటున్నాయి లోపల. ఇదే కేసు కదా, వేరే నేరం కాదు కదా, ఇదే కేసు ఇన్వెస్టిగేషన్ కదా, ఆయన దాన్ని బట్టి చెప్పి ఉంటారు. మంత్రి గారు
అంటే ఆయన బట్టి లీగల్ ఒపీనియన్ తెలియదు, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, తెలుస్తుంది, లీగల్ న్యాయవాదులు ఉంటారు, చెప్తా ఉంటారు, వాళ్ళ సుప్రీంకోర్టు న్యాయవాదులు అడ్వైజర్ ఉంటారు, చెప్తా ఉంటారు, తప్పే ఉండాలి. అది ఊహించింది ఏం కాదు, అంటే జరుగుతున్న వాళ్ళు లీగల్ చెప్పారు. సాధారణంగా మన పోలీసులు కూడా కొంచెం ప్రశ్నలు పెట్టారు, పెట్టి పలానా వ్యక్తి ఈ నేరం చేశారు, ఆయన అదే చేస్తున్నాము, మీకు రుజువు అయితే మీకు శిక్ష పడే అవకాశం ఉంటుంది అని చెప్తారు. చెప్పడం అంటే ఉన్నటువంటి నేరం చేసినటువంటి ఘటన బట్టి శిక్షలు అప్లికేబుల్ అయితే ఈ శిక్షలు అప్లికేబుల్ బట్టి శిక్ష పడే అవకాశం ఉంది. ఆధారాలను పెట్టి రుజువు చేస్తే దానికి సంబంధించిన శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ రకంగా కాకుండా అంటే ఇంకొకటి గవర్నర్ కు సంబంధించి, అంటే గవర్నర్ కూడా గతంలో నేను నా ఫోన్ ట్యాప్ కూడా చేశారు గతంలో నేను గవర్నర్గా ఉండేటప్పుడు అని కూడా ఆమెకి కొన్ని ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించినట్టు కూడా ప్రస్తావించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని నేను గతంలోనే చెప్పాను, ఇప్పుడు అదే నిజమవుతుంది, ఆ దిశగా పూర్తి స్థాయిలో అక్కడ విచారణ కూడా జరుగుతుందని ఆయన కామెంట్స్ కూడా చేశారు ఆమె. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు? 2022లోనే నేను చెప్పానని కూడా ఆమె చెప్పారు. చెప్పారు, గవర్నర్ గా పనిచేసినామని చెప్పారు. నా ఫోన్ ట్యాప్ చేసింది నాకు ఇబ్బంది పెడతా ఉన్నది ప్రభుత్వం. కానీ ఇప్పుడు ప్రభుత్వం రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కాబట్టి అధికార యంత్రాంగము రాజకీయ అందరూ కూడా అర్థం తప్పబట్టి అధికార యంత్రాంగం అయితే గవర్నర్ ఇవ్వాల్సిన విలువలు ఇవ్వలేదు. అప్పుడు అధికారులు వాళ్ళే, ఇప్పుడు అధికారులు వాళ్ళే, వాళ్ళ అధికారులు వాళ్ళే, వాళ్ళ నాయకులు మారండి, ఓన్లీ నాయకులు వాళ్ళు, అధికారులు మారే. కానీ అధికారుల విషయం గమనించండి, ఇప్పటికీ ఇంకా గమనించండి, తింటుడే అదే వ్యవహారం ఉంది. అధికారులు ఎవరంటే వాళ్ళకి కొంతపాటు నేను నా సర్వీస్ ఏంటి, నా నిబంధన ఏంటి, నా పరిమితి ఏంటి, నా లిమిట్స్ ఏంటి, నా బౌండరీస్ ఏంటి అనేది ఆలోచించలే. వాళ్ళు వాళ్ళ బౌండరీలో పనిచేస్తే బాగుంటుంది. వాళ్ళకు కొంత అధికారం ఉంది కానీ చేయట్లేదు, చేయాల్సిన అవసరం ఉంది. గవర్నర్ సౌందర్యంగా చెప్పారు గతంలో నా ఫోన్ ట్యాప్ అవుతుంది, ఎవరు పట్టించుకొని కనీసం విచారిస్తామని చెప్పేసి డీజీ డీజీ కూడా చెప్పారు. చెప్పాలంటే అన్ని మండలాలు తెలుస్తాను, కానీ చెప్పాల్సిన అవసరం, కనీస బాధ్యత, స్పందించాల్సిన అవసరం ఉంది, కనీస బాధ్యత, కానీ స్పందించలేదు. అదే గుర్తు చేశారు ఇంటర్వ్యూస్ అన్నాం. ఎంపీగా పోటీ చేసిన తమిళనాడులో కాబట్టి ఎంపీ క్యాండిడేట్ పోటీ చేస్తా ఉన్నాం కాబట్టి సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్కడ అడిగినటువంటి మీడియా ప్రతినిధి అడిగిన సమాధానం చెప్పాను. నేను అప్పుడే చెప్పాను, 2020లోనే చెప్పాను నేను జరుగుతున్నది, ఇది జరిగింది అంటే. గవర్నర్ ఓకే, గవర్నర్ కూడా ఆదేశించి హక్కుంది, కానీ ఆయన కూడా దీని మీద ఆదేశించి ఆలోచించలేదు. కారణం ఏంటంటే ఆదేశించిన అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో ఉంటుంది, గుప్పిట్లో ఉంటుంది కాబట్టి తన ఆదేశాలు పనిచేయవు అనే ధైర్యం. గవర్నమెంట్ ఆదేశం ఉంది, హక్కున్నది, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో విచారించే తప్పు. పూర్తిగా గతంలో చాలా మంది మీరు అన్నట్టు చాలా మంది కూడా విమర్శించినటువంటి పరిస్థితి, పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయని మీడియా ముందు చెప్పినటువంటి పరిస్థితి. సో అది జరుగుతుందన్నటువంటి విషయం కూడా క్లియర్గా మనకు అర్థమవుతుంది. నిన్న అంటే శ్రీరామచంద్రుడికి సంబంధించి కళ్యాణం అంగరంగ వైభవంగా భద్రాద్రిలో జరిగింది. అక్కడ మొదటిసారి అంటే రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత మొట్టమొదటి కళ్యాణోత్సవంగా శ్రీరామనవమిగా చాలా ఘనంగా చేశారు. అందులో బాలరాముడికి సంబంధించి సూర్యకిరణాలు 4 నిమిషాల పాటు తాకడం, 12 గంటల 15 నిమిషాల వరకు అలాంటి టెక్నాలజీ. సో అది చాలా వరకు కూడా భారతదేశానికి ఒక మంచి దిక్సూచిగా ఉంది. చాలా వరకు భారతదేశ ఖ్యాతికి సంబంధించి కూడా చాలా హిందువులకు సంబంధించి చాలా కీలకమైనటువంటి ఘట్టంగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే అది ఈ సమయంలో మొట్టమొదటిసారిగా జరిగినటువంటి రామనామకు సంబంధించినటువంటి శ్రీరామనామకు సంబంధించి ఏ విధంగా చూడొచ్చు? శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా సూర్యకిరణాలు శ్రీరాముని ఎదుటి మీద అంటే బొట్టులాగా తిలకం పడే విధంగా కొంత ఏర్పాటు చేసి భక్తులను కన్విన్స్ చేశారు. అక్కడ ప్రత్యక్షంగా ఆ దృశ్యాన్ని తిలకించేందుకు సుమారుగా 5 లక్షల మంది వచ్చారని చెప్పేసి అంచనా. అయోధ్యలో 5 లక్షల మంది ప్రత్యక్షంగా ఆ
సూర్య కిరణాలు రూపంలో మళ్ళీ రాముడు శ్రీరామ్ బాలరాముడికి ధరింపజేయడం అనేది సుమారుగా 5 గంటల మంది చూశారు. పరోక్షంగా ఎదురు మనం చూస్తా ఉన్నాం మన స్క్రీన్ మీద. ఇట్లాంటి స్క్రీన్లు ఇట్లాంటి లైవ్ దీంతో చాలా మంది కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ విషయాలకి పులకించిపోయింది. అంటే ఫస్ట్ అయోధ్యలో రామందరం నిర్మిన ఆవిష్కరణ దర్శనం కోసం బలరాముడు దర్శనం మొదలైనది. తర్వాత ఫస్ట్ శ్రీరాముడు ఒకటి ప్రత్యేకత ఉండాలి, ప్రత్యేకత సంతరించుకోవాలి అన్న ఉద్దేశంతో ఆలయ నిర్వాహకులు ఆ రకమైన ఏర్పాటు చేశారు. దాంట్లో వాళ్ళు సక్సెస్. సూర్యకిరణాలు ఆ రకంగా పడేందుకు విదేశీ పరికరాలు వినియోగించారు, దాన్ని అమర్చారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అది అంతా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ నిర్వాహకుల కృషి ఫలితమే చెప్పచ్చు. రెండో అంశం భద్రాద్రి. భద్రాద్రిలో సీతారామ కళ్యాణము అనంతా జరిగింది. చివరి క్షణం వరకు అంటే ఎన్నికలున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ప్రత్యక్ష ప్రసారం అనుమతిస్తుందా లేదా అన్న సందిగ్ధంలో ఉన్న సమయం ఉన్నప్పటికీ చివరి క్షణంలో ఈసీ కూడా అనుమతిస్తుంది. ఎందుకంటే ఈసీ గత 40 సంవత్సరాలుగా అయోధ్యలో సీతారాముడి కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం చేయడం అనేది అనువైంది. ఈసీ పరిమితి పెట్టచ్చు, లిమిట్స్ పెట్టచ్చు, కొంత ఆశలు పెట్టచ్చు. కానీ సాంప్రదాయాలు ఆనవాయితీని అడ్డుకునేందుకు చేస్తే కొంత ప్రజల్లో ఇబ్బందికర పరిస్థితి. మొన్న సాయంత్రం వరకు ఈసీ ఇవ్వట్లేదని ప్రభుత్వం చెప్పడము, కొన్ని ధార్మిక సంఘాలు కూడా ఈసీ విషయంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేయడము, ఈసీ అతిగా జోక్యం చేసుకుంటూ కొన్ని విషయాలు అన్న అభిప్రాయానికి వారు వ్యక్తం చేయడము, ఇవన్నీ జరిగాయి. ఆలోచనగా మొన్న సాయంత్రం ఈసీ పర్మిషన్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో సమస్య సర్దుమని అక్కడ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు డిఎస్ గారు సమర్పించారు. అంటే కోడ్ నేపథ్యంలో నిరసన విన్నా వాళ్ళు సమర్పించే కొంత కోడ్ అడ్డు ఉన్నది కాబట్టి వెళ్ళలేదు. ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రి, మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చాలా మంది వెళ్ళారు. అదే రకంగా టీటీడీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంటే సుమారుగా 35 లక్షల మంది ఆ కళ్యాణ ఉత్సవాన్ని తిలకించారు. లక్షలాది మంది తిలకించారు. నిన్న 44.4 డిగ్రీస్ ఎండ ఎండను కూడా తక్కువ విధంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి భద్రాద్రి దేవాలయ ఆలయ అధికారులు విస్తృత ఏర్పాటు చేశారు. చల్ల పండుగలు వీటిని చూసుకుంటే చల్లగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి చిన్న కళ్ళు లేకుండా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలిసారి సీతారామ కళ్యాణం ఈ మధ్య మొదట్లో గతంలో చాలా సందర్భంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి కళ్యాణం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాన్ని తీసుకొని ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. మీరు గమనించండి, ఎవరు కూడా మాకు ఇక్కడ అసౌకర్యంగా ఉంది అని ఎవరు చెప్పలేకపోయారు. చాలా పక్కా ఏర్పాటు చేసింది, పక్కాగా ప్రణాళికతో ముందుకెళ్ళదు. ఎండోమెంట్, దేవాదాయ శాఖ, దేవస్థానము, రాష్ట్ర ప్రభుత్వము, అక్కడ అధికార యంత్రాంగము అంటే కలెక్టర్ వీరందరూ కూడా సంయుక్తంగా చాలా కృషి చేసి పూర్తి సంసిద్ధం చేశారు. దానికి అంటే ఈ కళ్యాణోత్సవాన్ని కూడా ప్రపంచంలోని తెలుగు ప్రజలు, ప్రపంచంలోని ప్రజలు కూడా ఈ కళ్యాణం అంటే ప్రత్యక్ష ప్రసారం చేశారు కాబట్టి తమిళం పొందారు. అంటే కళ్యాణం కమనీయం, కళ్యాణం సీతారామ కళ్యాణం ఇంత కమనీయంగా జరుగుతూ ఉన్నదని వాళ్ళు చూసుకొని ఆనందించారు. రైట్ ఈసారి మీరు అన్నట్టు చాలా ప్రత్యేకతలు ఏర్పడ్డాయి. ఈ ఇయర్కి ఎన్నికల ఇయర్ ఒకటి కావటం, ఇటువైపు
అయోధ్య రామ నిర్మాణం జరిగిన తర్వాత వచ్చినటువంటి శ్రీరామనవమి వేడుకలు, ఇటువైపు మీరు అన్నట్లు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్నటువంటి భద్రాద్రి రాములవారి కళ్యాణం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ మీ విశ్లేషణ అందించేందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కృష్ణమూర్తి గారు. ఇది ఇవాళ న్యూస్ క్యాన్. ఈ రోజు నుంచి 4వ విడతకు సంబంధించిన ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా జరుగుతుంది. సో చూద్దాం ఏ అభ్యర్థులు నోటిఫికేషన్ అయిపోతున్నారు, నామినేషన్ వేయబోతున్నారు, ఇవన్నీ కూడా అప్డేట్స్ మినిట్ టు మినిట్ అమ్మా న్యూస్ అందిస్తుంటుంది. ఇది ఇవాళ న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.